జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, వాటి ఫలితాలపై ప్రత్యేకంగా ఆసక్తిని కనబరుస్తున్నాయి. చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎన్నికల ఫలితాల ఆధారంగా భారత విషయంలో ఆయా దేశాల యొక్క విదేశాంగ విధానాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే పెద్ద దేశాలన్నీ కాబోయే ప్రధాని ఎవరు, అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది అని తర్జన భర్జనలు పడుతున్నాయి. మోదీ తిరిగి అధికార పగ్గాలు చేపడితే ఒక తరహా విదేశాంగ వైఖరిని, లేని పక్షంలో మరో విధానాన్ని ఖరారు చేసుకోవడం అత్యవసరమని భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు ఒక్కో దశ ముగుస్తూ చివరి దశలో ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు తడబాటుకు లోనయ్యాయి. మే మొదటి వారంలో దాదాపు 2000 పాయింట్లు పడిపోయి నష్టాలను మిగిల్చాయి. ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ల అస్థిరత వెనుక కుట్రలున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 4 దశలుగా జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా నమోదు కావడంతో, లేనిపోని పుకార్లు ప్రచారంలోకి రావడంతో మదుపరులు ముందుకు రావడానికి జంకుతున్నారు. అయితే ఇదంతా పథకం ప్రకారం చేస్తున్న ప్రచారం అనే వాదన కూడా ఉంది. పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది కాబట్టి మరోసారి మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టడం అసాధ్యమనే ప్రచారం వల్ల దలాల్ స్ట్రీట్ కుంగుబాటును ఎదుర్కొంటోంది. మోదీ ఓటమి ఖాయమనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చనే కుట్ర ఉందంటారు స్టాక్ మార్కెట్ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు డజనుకు పైగా దేశాలు మోదీ గెలుస్తాడా లేదా అంటూ వాకబు చేస్తున్నాయి. సదరు దేశాలన్నీ మన దేశంతో అనేక రకాల ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలు మునిపే చేసుకున్నాయి. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ఢోకా లేకపోయినా వాటి అమలులో మందకోడితనం ఉంటుందని బెంగపడుతున్నాయి కొన్ని దేశాలు. మరీ ముఖ్యంగా వ్యూహాత్మక రంగాల్లో కుదుర్చుకున్న ఒప్పందాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయంతో ఉన్నాయని అంతర్జాతీయ పత్రికలు అనేక కథనాలు వెలువరిస్తున్నాయి. ఈ కారణంగానే మోదీ హ్యాట్రిక్ను ఆయా దేశాలు మరీ కోరుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ల పతనంలో మాత్రం చైనా ప్రమేయం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో ఎఫ్పిఐల కొనుగోళ్లు, అమ్మకాల్లో సేల్ చైనా, బై ఇండియా ట్రెండ్ ఉండేది. లోక్సభ ఎన్నికలు 3 దశలు దాటిన తర్వాత ఈ ట్రెండ్ తిరగబడింది. బై చైనా, సేల్ ఇండియా ధోరణి చలామణిలో ఉండడంతో దాదాపు 19,000 కోట్ల పెట్టుబడులను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. మే చివరి వారం వరకు ఇదే తరహా ధోరణి కొనసాగితే ఆర్థిక మందగమనం తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మిగతా అన్ని దేశాల కన్నా ఆసియా ఖండంలోని సుమారు 20కి పైగా దేశాల్లో పెట్టుబడులు పెట్టిన చైనాకు భారత్లోని ఎన్నికలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. భారత్, చైనాల మధ్య గల సరిహద్దు వివాదాలే కాదు, అంతకన్నా కీలక అంశాల్లో భారత్ జోక్యాన్ని చైనా అంగీకరించడం లేదు. మోదీ స్థానంలో మరొకరు ప్రధాని పదవి చేపడితే జాతీయవాద ధోరణి గల పార్టీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వస్తే మేలని చైనా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉందని ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు, ప్రపంచ జనాభాలో రమారమి 10% జనాభా ఉన్న దేశంలో ఒకే నాయకుడు 3 పర్యాయాలు ప్రధానిగా ఉంటే అలాంటి నాయకుడు ప్రధాని గురించి ఎన్ని చెప్పినా వృధా అవుతుందనే భయం కూడా అనేక దేశాల్లో ఉంది. హిందూ ప్రాబల్య శక్తుల చేతుల్లో భారతదేశం, బహుళ పార్టీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న మోదీ, ఇలాంటి ప్రచారాలు ఇకపై చెల్లవనే భయం కూడా వాటిని వెంటాడుతోంది. మన దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించడం కోసం, ఉన్న వాటిని మరింత ప్రోత్సహించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఇతరేతర మార్గాలను అనుసరించైనా సరే జాతీయవాద శక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోంది. హుషాంగ్ మార్నింగ్ పోస్ట్ పత్రిక గత వారం ఓ ఆసక్తికరమైన కథనాన్ని రాసింది. చైనా ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఈ కథనం ఉటంకించింది. దేశాల పేర్లు ప్రస్తావించకుండా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. వాణిజ్య వ్యవహారాలను మాత్రమే ప్రచురించే ఈ పత్రిక ఆసియాలోని ఇతర దేశాల్లోని పరిణామాలు తమ దేశంలోని మార్కెట్లపై ప్రభావం చూపక తప్పదని హెచ్చరించింది. అందుకే ఇతర దేశాల మార్కెట్లను నియంత్రించే మార్గాల గురించి దూరదృష్టి గల నేతలు, ప్రభుత్వాధినేతలు ఆలోచించాలని సూచించింది. 40కి పైగా ఆసియా దేశాల్లో అత్యధిక జనాభాతో పాటు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు భారత్, చైనాలు మాత్రమే.
అంటే భారత ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం, అస్థిరపరచడం వల్ల తన ప్రాబల్యాన్ని చైనా విస్తరించుకోవచ్చనేది హుషాంగ్ పోస్ట్ ఇచ్చిన ఉచిత సలహా. నిజానికి హుషాంగ్ పోస్ట్ ఉచిత సలహా కంటే ముందే చైనా ప్రభుత్వం భారత్ లోక్సభ ఎన్నికలు, వాటి ఫలితాలను ప్రభావితం చేసే పని మొదలుపెట్టింది. పశ్చిమ ఆసియా పరిణామాలు, తూర్పు యూరప్ యుద్ధ సంక్షోభ కాలంలో కూడా భారత స్టాక్ మార్కెట్లు ఇప్పుడున్నంత స్థాయిలో కుప్పకూలలేదు. మునుపెన్నడూ లేని విధంగా కేవలం వారం రోజుల వ్యవధిలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల భారీ నష్టాన్ని భారత స్టాక్ మార్కెట్లు చవిచూశాయి. ఈక్విటీ మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్లో పెట్టుబడిదారుల సంపద ఏకంగా 10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితికి ఎన్నికల ఫలితాలపై ఉద్దేశపూర్వక ప్రచారమే అంటారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనాసక్తిగా ఉన్నారనే ప్రచారం మార్కెట్లో పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో నడుస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. మదుపరులు గతంలో కంటే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. గత నెల చివరి వారం నుంచి షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను అంచనా వేసిన స్టాక్ మార్కెట్ నిపుణులు దీన్ని చైనా ఎఫెక్ట్గా తేల్చేశారు. అయితే ఇవన్నీ చవకబారు వాల్యుయేషన్ ప్రచారంలో పెట్టడం వల్ల వచ్చే లాభాలంటారు భారతీయ స్టాక్ మార్కెట్ నిపుణులు. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు తాత్కాలికమే అంటున్నారు. జూన్ తొలి వారంలో భారీ లాభాలు ఉండే అవకాశం ఉందని భరోసా ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.